నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ అక్రమ మద్యం వ్యాపారం సాఫీగా సాగుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. అవినీతి అక్రమాలు అరాచకాలకు మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని నిదర్శనం. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. మలేరియా, జాండీస్, వైరల్ ఫీవర్లతో సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏ ఒక్కరికి తీవ్ర అనారోగ్యం లేదని తెలియజేశారు. పీహెచ్సీ వైద్యుల సమ్మె వల్ల సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల నుండి పలువురు విద్యార్థులు వచ్చి సాలూరు పట్టణ ఏరియా ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. వారిలో ఇద్దరు పచ్చకామెరతో బాధపడుతూ ఉండగా ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్ చేసినట్టు తెలియజేశారు. మిగిలిన విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ అక్రమ మద్యం వ్యాపారం సాఫీగా సాగుతోందని, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, బార్ల ముసుగులో మద్యపాన ప్రియుల కడుపు కొట్టి టీడీపీ నాయకులు కళ్లు చెదిరే స్థాయిలో భారీగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో తయారు చేసే నకిలీ మద్యం అమ్ముకునేందుకు వీలుగానే అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 99 రూపాయల లిక్కర్ సేల్స్ ఆపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అంగీకరించారు. లిక్కర్ షాపుల్లో 25% డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయనే దానికి ఆధారాలతో నిరూపించగలరా అని సవాల్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు. విలేకరులను తీసుకుని బ్రాండీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్, బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్లు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా,
ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ గాని, బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో, ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ వాళ్ళకి, మీ తయారీదారులకి, మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది, వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది. మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అన్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. గతంలో జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపైకి దాడికొచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇప్పుడు దమ్ముంటే చంద్రబాబు ఇంటి గేటును తాకి చూడాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్నినాని నిదర్శనమని అన్నారు. కల్తీ మద్యం మరణాల్ని కావాలనే గత వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పెడనలో జోగి రమేష్ ఎన్నో అరాచకాలు చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన ప్రతిసారి కులాల పేర్లు ప్రస్తావిస్తూ రెచ్చగొట్టడం పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4-5 రోజుల నుంచి మీడియాలో జోగి రమేష్ మాజీ మంత్రి మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో వైన్ షాపుల్లో నకిలీ మద్యం తాగి 10 మంది చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? బారుల్లో కూడా నకిలీ మద్యం సరఫరా అయిందా లేదా? అదే పరిస్థితి 1924 మధ్యలో ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బయటపడలా. ఇప్పుడు 24 నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేపాటికి మళ్ళీ ఇవన్నీ బయటపడే పరిస్థితి. అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం, దాడికి వెళ్ళటం, సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్యం స్వకార్యంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటానికి వెళ్ళినప్పుడు. కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేది మాయల మరాఠీ కథలు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఫోన్ ఇస్తానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా? నువ్వు మనిషివేనా? ఫస్ట్ మనం మనుషులు, తర్వాత రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ. సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం, జుగుప్సాకరంగా మాట్లాడటం, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, దాదాపు నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడటం సహేతుకుమా? నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడు. సీట్లు రాని వాళ్ళందరూ ఆ రోజు మంత్రులు వస్తున్నాయి అని మాట్లాడారు. ఇవాళ సీట్లు రాని వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ గారి సీట్ ఇంతవరకు గ్యారంటీ లేదు, ఏ సీట్ ఇస్తారు. అట్లాగే జోగి రమేష్ అని ఆయనకి ఏ సీట్ ఇస్తారో గ్యారంటీ లేదు. ఇట్లా సీట్లు గ్యారంటీ లేని వాళ్ళందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినాయని మీరు మాట్లాడినప్పుడు అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకుండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను బలంగా నమ్ముతున్నా. ఇక నుంచైనా జోగి రమేష్ గారు నీ భాష సరిచూసుకో, సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా. అరాచకమే ఎజెండాగా, దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితి. మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి 4 మండలాలు, కృత్వేని కానివ్వండి, బంటుమిల్లి, పెడన మున్సిపాలిటీ, అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నా. అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసావు. ఆ రోజున కృత్వేని మండలంలో ఆక్వారంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా, ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా
అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నాం. డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా. అలాగే మరి బంటుమిల్లి పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగునంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి నీ జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు. పెడన మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు. అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద ఈ రోజున ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేస్తూ మరి నకిలీ మద్యం కుంభకోణాన్ని ఈ రోజున మొదలుపెట్టావు. అడ్డంగా దొరికిపోయావు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో జనార్దన్ రావు గారు, మరి ఆయన జనార్దన్ రావు ఏదైతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ కట్గా చెప్పడం మనందరం కూడా చూసాం. నీ పైన మెప్పు పొందటానికేమో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. నువ్వు తప్పు చేసేసి అది తప్పు అని చెప్తే మాత్రం నీ కులాలను అంటగట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఈ రోజున మాట్లాడుతా ఉన్నావు. విశాఖకు గూగుల్ రాకతో 1,00,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అవుతుందని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయినట్టు ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. విశాఖకు కేవలం గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసే అనేక అనుబంధ కంపెనీలు కూడా తరలివస్తాయని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పనిచేస్తూ ఉండడంతో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన కంపెనీ గూగుల్ మరి డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఒక విధమైన బూస్ట్ ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ తరఫున అభివర్ణిస్తున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున విశాఖపట్నం, అమరావతి ప్రజలు అనుకున్నారో ఆ అనుకున్న దానికి అనుగుణంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 87,500 కోట్లతో ఈ కంపెనీని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈవేళ చాలా చోట్ల ఈ మీడియాలో ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. అది మీరు 99 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, లేకపోతే వైజాగ్లో ఎందుకు ఏర్పాటు చేశారు, మీకు అభిమానం ఉన్న అమరావతిలో ఏది ఎక్కడ ఏర్పాటు చేయాలో ఏం చేయాలనేది మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ నాయకులు కానీ ఆలోచించే ఈ నిర్ణయం చేస్తారు. ముఖ్యంగా దానికి వాటర్ అత్యవసరం. ఆ వాటర్ కోసం తీర ప్రాంతాల్లో పెడతారు. అక్కడ విశాఖపట్నం దీనికి అనువైందిగా మరి అందరికీ కూడా తెలిసి తెలియని తనంతో ఇష్టానుసారంగా ఈ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడడం అనేది దురదృష్టం. మరి మోడీ గారు కూడా లోకేష్ బాబుని అభినందించడం జరిగింది. ఎందువల్లంటే మనిషి గొప్పతనం మరి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అభినందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి తిరిగితే ఈ డేటా సెంటర్ మనకు వచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటుంటే విషం చిమ్మే పార్టీలు మాత్రం ఆ రకంగా అనుకుంటలేదు. ఈవేళ ఎన్నో కంపెనీలు మరి విశాఖపట్నం రావడానికి ముందుకు వస్తున్నాయి. కావాల్సింది విశాఖపట్నం డెవలప్మెంటు, అలాగే తిరుపతి డెవలప్మెంటు, అనంతపురం కర్నూలు డెవలప్మెంటు, నెల్లూరు డెవలప్మెంటు, మనకు కూడా రాజమండ్రి, ఏలూరు, భీమవరం లాంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేయగలుగుతారు కానీ ఒక్కసారే తీసిపెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.